పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల మండలం టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు జమ్మిగుంపుల లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షులు ఆకుల పిచ్చయ్య గుప్తా హాజరై కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో యువ నాయకుడిగా నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రానికి ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో మంత్రి నారా లోకేష్ ముందుకు సాగుతున్నారని, ఇది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మైలురాయిగా మారుతుందని అన్నారు. యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ సందర్భంగా గురజాల ప్రభుత్వ వైద్యశాల నందు పండ్లు కాయలు పంచారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కౌన్సిలర్ బుల్లయ్య, వెంపటి సాంబశివరావు, మల్లారెడ్డి, జిన్నాగా దాయిద్, గూడూరి జగదీష్, జానకిరాం, శర్మాల హనుమంతరావు, కత్తి ప్రసంగి, ఈశ్వర్ తదితరులు శుభాకాంక్షలు తెలియపరిచారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం ఇప్పుడు ఎన్నో శాఖల అవకాశం ఉన్నప్పటికీ ఈ విద్యారంగం తీసుకొని విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి నేను ముందుకెళ్తానని చెప్పి ఆ రోజు లోకేష్ బాబు విద్యాశాఖ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మీరు చూస్తే ఒకప్పుడు నిరుద్యోగ యువత కూడా మొత్తం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాగా వలస పక్షుల్లాగా వెళ్లే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే అలా కాదు, అంతకంటే పెద్ద నగరాలు ఢిల్లీ, బొంబాయి, కలకత్తా నుంచి కూడా ఈ ఆంధ్ర వైపు చూసే విధంగా నేను ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించాలన్న ఒక లక్ష్యంతో ఆ రోజు లోకేష్ బాబు గారు ముందడిగేసి ఈ రోజు గోకుల రంగం కానీ ఐటీ మన లోకేష్ బాబు గారి జన్మదినం పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన మన కూటమి పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మొదటిగా హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న. లోకేష్ అన్న మనకి 2019 ముందు చూసుకున్నట్టయితే 14-19 చూసుకున్నట్టయితే ఒక నార్మల్ మినిస్టర్ గా మనకు ఒక మినిస్టర్ గా పంచాయతీరాజ్ మినిస్టర్ గా పనిచేశాడు. అప్పుడు ఆయన ఒక మంత్రిగానే పనిచేశాడు. మంత్రిగా పనిచేసి తండ్రి అడుగుజాడల నుంచి నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో 2019లో మన పార్టీ పోయిన తర్వాత 2019 నుంచి మొదలు పెట్టుకొని దావోస్ కానీ ఎక్కడ అవకాశాలు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఏది కావాలంటే అది ఇస్తామని వాళ్ళని ఒప్పించి ఈరోజు ఎన్నో రకమైన పరిశ్రమలు మన ఏపీకి తీసుకొచ్చే దాంట్లో ముఖ్య పాత్ర పోషించాడు. అదేవిధంగా మన కూటమిలో ఉన్న అన్ని పార్టీలతో సమన్వయంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు కూడా పవన్ అన్న అని సంబోధించుకుంటూ వాళ్ళిద్దరూ కలిసి కూడా సొంత అన్నదమ్ములాగా నడుస్తూ లోకేష్ బాబు అంత ఆప్యాయంగా ఉంటూ పార్టీ మొత్తాన్ని అటు బీజేపీ నాయకులు అమిత్ షా గారిని కానీ మోడీ గారిని కానీ వెళ్ళి రికార్డ్ అయితే